పరిశ్రమలకు పట్టుగొమ్మగా, ఉపాధి కల్పనకు ఆలంబనగా, పెట్టుబడులకు స్వర్గధామంగా, అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దేలా విజన్ విశాఖను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. భవిష్యత్తులో విశాఖను ఎలా అభివృద్ధి చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న వనరులు ఏంటి, వాటిని ఎలా వినియోగించుకోవాలి, ప్రపంచ పటంలో విశాఖని ఎలా నిలబెట్టబోతున్నామనే అంశాలపై ఆయన తన దార్శికతను వెల్లడించారు. విశాఖపట్టణం గత 4-5 సంవత్సరాలుగా జాతీయంగా అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నగరం. వైఎస్ జగన్ పాలన మొదలైన తర్వాత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రత్యేక ఫోకస్ కారణంగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అన్ని రకాల హంగులు సమకూర్చుకుంటున్న నగరం ఇది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ విశాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నగరానికి కొత్త ఇమేజ్ను తీసుకువచ్చేందుకు ఆలోచనలు కార్యరూపం దాల్చేలా అడుగులు వేశారు. విశాఖలో ఇతర పరిశ్రమలకు ఆస్కారం ఉందన్న ఆలోచన దిగ్గజ పారిశ్రామికవేత్తల మదిలో కలిగేలా విశాఖను గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్తో విశ్వవ్యాప్తంగా ప్రమోట్ చేశారు. అత్యంత పగడ్బందీగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రకారం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సూపర్ హిట్ అయింది. ప్రభుత్వ పారదర్శక పారిశ్రామిక విధానాల కారణంగా దిగ్గజ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తున్నారు. అంచనాలకు మించి పెట్టుబడులు వస్తున్నాయి. అవి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు బలోపేతానికి దోహదం చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగ ఉపాధికి దోహదం చేస్తున్నాయి. అభివృద్ధి పాలనా వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానుల కాన్సెప్టును తెరమీదకు తెచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విశాఖను పాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందరి ఫోకస్ విశాఖపై పడింది. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు చక్కటి కనెక్టివిటీని కలిగిన విశాఖను తక్కువ ఖర్చుతోనే అభివృద్ధి చేసుకోవచ్చని, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో విశాఖపట్టణం కీలకంగా మారుతుందని, కొన్ని సంవత్సరాల్లోనే హైదరాబాద్కు ధీటుగా విశాఖ ఎదుగుతుందనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన. ఆ ఆలోచన ప్రకారమే భవిష్యత్తులో విశాఖ వైభవాన్ని విశ్వ వినువీధుల్లో ప్రతిబింబించేలా సమగ్ర కార్యాచరణను తయారు చేసి అమలు చేస్తున్నారు. పలు విశిష్ట ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ డెవలప్మెంట్ డైలాగ్ పేరుతో విజన్ విశాఖ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ రాష్ట్రం విడిపోవటం వల్ల విభజిత ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టాన్ని వివరించారు. దాన్ని పూరించడం కోసం విశాఖను పాలనా రాజధానిగా మార్చుకొని అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. To give a perspective, the central government those days used the public sector as the main vehicle to stimulate economic growth. In fact, if we were to see the institutions such as IDPL, NMDC, NFC, IICT, and so forth, they were all set up in Hyderabad. Because of the fact that public sector undertakings, these huge investments came up in Hyderabad, Hyderabad as an area grew beyond any other place in the state. That is the reason why, but once these kind of institutions come up, then automatically it leads to a transformation, leads to better salaried employees coming out of that location, coming out of that place, which in turn leads to a cyclic effect where better institutions would come up, overall economic growth takes place, and then the city starts moving and growing. ప్రణాళికాయుతంగా విశాఖను అభివృద్ధి చేస్తామని, పర్యావరణ హితంగా అభివృద్ధి ఉంటుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని కీలకమైన ప్రకటన చేశారు. Moving further, Vizag would have to develop. I am assuring you, we have court cases going on, we have so many people trying to oppose everything. But I am assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత అత్యధిక ప్రాధాన్యతకు నోచుకున్న కీలక రంగాల్లో ఒకటి విద్యారంగం. నిధుల విషయంలో రాజీ పడకుండా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పలు పథకాల ద్వారా ఏపీ విద్యారంగాన్ని కని విని ఎరుగని రీతిలో బలోపేతం చేస్తున్నారు.
విద్య అందరి హక్కు అనే నినాదం మొన్నటిదాకా ఉండేది. అది నేడు నాణ్యమైన విద్య అందరి హక్కు కావాలనే నినాదంగా మార్చారు సీఎం జగన్. ఆ మేరకు విధానపరమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యార్థులు అంతర్జాతీయ సంస్థలకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదగాలన్నది అసలైన సంకల్పం. ఇందుకోసం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారు. ఇందులో భాగంగా విద్యార్థులు నైపుణ్య రంగంలో నిష్ణాతులుగా మారాలని, విశాఖని స్కిల్ డెవలప్మెంట్కు కేంద్ర బిందువుగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మంగళవారం భవిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉన్న చదువులన్నీ కూడా క్వాలిటీ పెంచే కార్యక్రమం ఇది. స్కూల్స్ నుంచి మొదలు పెడితే కాలేజీల నుంచి మొదలు పెడితే ఐటీఐ పాలిటెక్నిక్ దాకా కూడా ఇవే అడుగులు వేస్తూ వస్తూ ఉన్నాం. ఏ రకంగా స్కూల్స్లో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకురావడం, ఏ రకంగా టోఫుల్ అనే చదువు కూడా ఒక క్లాస్గా 3వ తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తూ ఓరియంటేషన్ ఇస్తూ ముందుకు అడుగులు వేయించడం, ఏ రకంగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా డిజిటైజ్డ్ క్లాస్ రూమ్స్ నుంచి మొదలు పెడితే ఏ రకంగా ట్యాబ్స్ ఇవ్వడం దాకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ రకంగా పెంచుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ హబ్, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఒక స్కిల్ కాలేజ్, వీటి అన్నిటికీ పైన ఒక స్కిల్ యూనివర్సిటీ. ఆ స్కిల్ యూనివర్సిటీ కోర్సులు డైనమిక్గా డిజైన్ చేస్తూ ఉంటుంది, ఇండస్ట్రీతో మాట్లాడుతూ ఉంటుంది, ఇండస్ట్రీని కోర్సుల్లోకి తీసుకొస్తుంది, కాలేజీల్లో భాగస్వామ్యం చేస్తుంది. వాళ్ళ అవసరాల మేరకు, తగు అవసరాల మేరకు కోర్సుల్లో మార్పులు తీసుకొని వస్తూ వాళ్ళు డిజైన్ చేసిన కోర్సులు స్కిల్ కాలేజెస్ నుంచి స్కిల్ హబ్స్ దాకా. స్కిల్ కాలేజెస్లో హై ఎండ్ స్కిల్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి. స్కిల్ హబ్స్ నియోజకవర్గం స్థాయిలో ఐటీఐలు, పాలిటెక్నిక్లు, డ్రాప్అవుట్స్ను అందరినీ కూడా ఒక చోటుకు తీసుకొచ్చి ఇండస్ట్రీతో ఒకటి చేసి వీటి అన్నిటి మీద ట్రైనింగు, చదివిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా, ఉద్యోగం రాని చదువులు చదవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా చదివేసరికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మార్పు చేసే అడుగులు వేగంగా కూడా పడతా ఉన్నాయి. విశాఖను సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన చేస్తున్నారు. పరిశ్రమలు, రవాణా వ్యవస్థ, పర్యావరణ హితంగా అభివృద్ధి, ఇలా పలు అంశాలపై ఫోకస్ పెట్టి విశాఖను తీర్చిదిద్దుతున్నారు. వైఎస్ జగన్ పాలన మొదలైనప్పటి నుంచి విశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెట్టిన ప్రత్యేక దృష్టి కారణంగా ఈ నగరం ప్రపంచ నగరాలకు ధీటుగా ఎదుగుతోందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక అంతర్జాతీయ స్థాయి మహానగరం. దీని మీద ఒక దార్శనికత, దీని మీద ఒక వ్యూహాత్మకంగా దీన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీసుకున్నటువంటి పలు చర్యలు కానివ్వండి, కొన్ని విధానాలు కానివ్వండి, అంచెలంచెలుగా ఈరోజు ఒక విజన్ విశాఖ స్థాయికి తీసుకొచ్చి ఈరోజు దీన్ని రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కు అన్ని హంగులతోటి సర్వాంగ సుందరంగా మెట్రో రైల్వేతో పాటు వారి టోటల్ వాటర్ సప్లై కానివ్వండి, పరిశ్రమలను ఆకర్షించే విధంగా వారికి కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, బీచెస్ కానివ్వండి, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే విధంగా బీచెస్ను కూడా ఏర్పాటు చేస్తూ ఇది దేశంలోనే ముఖ్యంగా పారిశుద్ధ నగరాల్లో టాప్ 5లో ఉన్నది. గత ప్రభుత్వం గ్రాఫిక్స్ కు పరిమితమై పాలన చేసిందని, వాస్తవాలకు దూరంగా చంద్రబాబు విజన్ ఉండేదని, దాంతో రాష్ట్రం ఇబ్బందుల పాలయ్యిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తమ ప్రభుత్వం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేస్తుందని ఆయన అన్నారు. అన్ని హంగులతోటి ఈరోజు ఒక ఎకో ఫ్రెండ్లీ, ఎకో సెన్సిటివ్ సిటీగా రాబోతోంది. గత పాలకులు పూర్తిగా ఈ విశాఖపట్నాన్ని మర్చిపోయి ఒక ఊహలతోటి, ఒక గ్రాఫిక్స్తో ఒక లేని అభివృద్ధిని చూపించి అమరావతిని చూపించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితులు వాస్తవ విధానాలతోటి ఈరోజు అన్నీ కూడా ఇక్కడ విశాఖపట్నంలో ముందుపరుస్తూ రాబోయే రోజుల్లో అందరికీ కన్వీనియంట్గా ముఖ్యంగా దేశంలోనే ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ యొక్క విశాఖపట్నం సిటీని డెవలప్ చేయబోతుంది. 2019లో గెలిచిన తర్వాత విజయవాడలో ప్రమాణ స్వీకారం చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈసారి ప్రమాణ స్వీకార వేదిక విజయవాడ నుంచి విశాఖకు మారబోతున్నది.
అఖండమైన మెజారిటీతో 2019లో గెలిచి మేనిఫెస్టోలోని ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన సీఎం జగన్ రాబోయే ఎన్నికల్లో వై నాట్ 175 అని అంటున్నారు. 175కు 175 అసెంబ్లీ సీట్లను గెలుచుకుందామని, 25కు 25 పార్లమెంటు సీట్లలో విజయకేతనం ఎగరేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 గెలవాలని, 25 లోక్సభ సీట్లకు గాను 25 గెలుచుకోవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా లక్షలాది మంది ప్రజలతో సిద్ధం సభలు నిర్వహిస్తోంది. ఇప్పటికే విశాఖ భీమిలిలోను, ఏలూరు జిల్లా దెందులూరులోను, అనంతపురం జిల్లా రాప్తాడులోను నిర్వహించిన సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. సిద్ధం సభలు ఒకదాన్ని మించి మరొకటి జన సునామీలను తలపించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు ఆనందం కలిగించేలా మరొక సూపర్ డూపర్ ప్రకటన చేశారు. రాబోయే ప్రమాణ స్వీకారం విశాఖ నుంచే ఉంటుందని అన్నారు. Moving further, Vizag would have to develop. I am assuring you, we have court cases going on, we have so many people trying to oppose everything. But I am assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. విశాఖపట్నం రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రపంచ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దడానికి గల ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. విశాఖను పాలనా రాజధానిగా చేసినంత మాత్రాన తాము ఇతర ప్రాంతాలకు వ్యతిరేకం కాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు ఇచ్చినటువంటి ఒక విజన్ని ఇప్పటికే అందులో పాల్గొన్నటువంటి వేలాది మంది పారిశ్రామికవేత్తలు కానీ, వారి ప్రసంగాన్ని చూసినటువంటి రాష్ట్ర ప్రజలు కానీ పూర్తిగా దాంతో ఏకీభవించి రేపు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం అనేటువంటి నినాదం ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో దానికి అందరూ కూడా వారికి మద్దతు పలుకుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. దాంతోపాటు మరి ముఖ్యంగా ఇటువంటి నగరానికి ఒక గ్లోబల్ సిటీగా విశాఖపట్నాన్ని తయారు చేయాలనంటే ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే కూర్చొని పరిపాలన చేస్తేనే అది సాధ్యం అవుతుందన్నటువంటి మాట మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి అనుగుణంగా ఏదైతే అనేక అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేశాయి, అనేక విధాలుగా కోర్టులో అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నం వారు చేసినటువంటి సందర్భాన్ని కూడా అందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఇక తప్పకుండా రేపు రానటువంటి ఎన్నికల్లో మళ్ళీ తిరిగి విజయం సాధించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం నుంచే జరగబోతా ఉంది. అలాగని చెప్పి అమరావతికి వ్యతిరేకమని కానీ లేదా ఇతర ప్రాంతాలకి మేము సహకరించాం అనేటువంటి విషయాన్ని ఏ రోజు కూడా చెప్పలేదు. ఆ ప్రాంతాల అభివృద్ధితో పాటు విశాఖపట్నం లాంటి నగరం దేశంలో ప్రముఖమైనటువంటి నగరాలు హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ముంబై లాంటి నగరాలతో పోటీ పడాలంటే మన రాష్ట్రానికి కూడా ఇటువంటి నగరం ఒకటి ఉండాలన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన, విజన్ ఏదైతే 1,00,000 కోట్ల రూపాయలు వివిధ రకాలుగా పెట్టుబడులు పెట్టి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి మాటని అందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్ విశాఖపట్నం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నినాదానికి మా అందరి తరపున ముఖ్యంగా ఇక్కడ పుట్టి పెరిగినటువంటి విశాఖ వాసులు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ వారికి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్రం ఆదాయం పెరగాలంటే వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగంలో కూడా ప్రగతిదాయక అడుగులు పడాల్సి ఉంటుంది. మారుతున్న జాతీయ అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రానికి అన్ని విధాలా అండగా నిలిచేలా అభివృద్ధి పాలన వికేంద్రీకరణ ఉండాలి. అందులో భాగంగానే విజన్ విశాఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తగ్గలేదని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా దీని అభివృద్ధి కోసం, విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఈరోజు తీసుకుంటే అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చారు, అలాగే ఇన్ఫోసిస్ ప్రారంభించడం జరిగింది, అలాగే కోస్టల్ కారిడార్ 6 లైన్లతో విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు అలా కోస్టల్ కారిడార్ డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా విశాఖపట్నంలో ఐటీ సెక్టార్ని ఎంతగానో డెవలప్ చేసి ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ విశాఖపట్నం అభివృద్ధికి అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగనన్న కట్టుబడి ఉన్నారని మరొకసారి నిరూపిస్తూ ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాను అని చెప్పి విశాఖపట్నం ప్రజలకు ఒక భరోసానివ్వడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా విశాఖ నగర మేయర్ గారు గొలగాని హరి వెంకటకుమార్ అయిన తర్వాత విశాఖపట్నం డెవలప్మెంట్ అందరూ చూస్తూనే ఉన్నారు. విశాఖ ప్రజలు ఈ రోజున ఎస్పెషల్లీ 100 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం అనేది హర్షణీయం. ఒక పక్కన తాబేళ్లు పార్క్ కానీ, ఈ ఎస్టీపీ ప్రాజెక్టులు కానీ,
పైప్లైన్ 24/7 ప్రాజెక్ట్స్ కానీ ఇన్ని కలిపి ఒకేసారి స్టార్ట్ చేయడం చాలా ప్రతి విశాఖ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఒక పక్కన విశాఖని క్యాపిటల్గా చేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉందో దానికోసం విశాఖ ప్రజలు ఎప్పటి నుంచో కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2024 ఎలక్షన్స్లో ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపిద్దామని ప్రజలైతే రెడీగా ఉన్నారు. నిజంగా మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రజల్లోకి వెళ్ళి లబ్ధిదారులను ఎవరిని కలిపినా 100% లబ్ధిదారులు ఉన్నారు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి లబ్ధిదారుడు కూడా జగన్మోహన్ సీఎం చేయాలనుకున్నారు. ఎస్పెషల్లీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినందుకు విశాఖ ప్రజలందరూ కూడా ఆనందోత్సవంతో ఉన్నారు. తప్పకుండా విశాఖపట్నాన్ని నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుతారు నమ్మకం ఉంది. ఇటీవల ఇంతకు ముందర ఇనాబెట్ మాల్ అనేది ప్రపంచంలోనే అత్యధిక మంచి షాపింగ్ మాల్ చేయడం వల్ల దానివల్ల సుమారు 14,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఇవి G20 సదస్సులో 1,300 కోట్లకు పైగా పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ వచ్చి ఇక్కడ అనేక మంది వారి యొక్క సంసిద్ధతని తెలియజేయడం జరిగింది. అనేక ప్రాజెక్టులు పెట్టి ఇలాగే విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీగా కూడా దాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకోవడం జరిగింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలన్న భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు కూడా చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ హర్షిస్తూ ఉన్నారు. రాబోయే 24 ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సీఎం అయితే ఇంకా అభివృద్ధి జరుగుతుంది అనే కాన్సెప్ట్తోనే ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను శరవేగంగా ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, వైజాగ్ అభివృద్ధి చరిత్రను ఏ రకంగా మార్చాలి, వచ్చే 10 ఏళ్లలోగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మహానగరాలతో విశాఖ ఎలా పోటీ పడాలి? విజన్ విశాఖ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలివి. దీనిపై విజన్ విశాఖ సదస్సులో సమగ్రంగా మాట్లాడిన ఆయన ఎన్ని అడ్డంకులున్నా సరే విజయం సాధిస్తామని, విశాఖను ప్రపంచ పటంపై నిలబెడతామని అన్నారు. ముఖ్యమంత్రి విజన్ ప్రకారం రాష్ట్రం అన్ని విధాల ప్రగతి పథంలో నడుస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో పర్యటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాడిసన్ బ్లూ హోటల్లో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సులో పాల్గొన్నారు. దాదాపు 2,000 మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన అభివృద్ధిలో విశాఖ దూసుకుపోతోందని అన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన ఉంటుందని స్పష్టం చేశారు. విజన్ విశాఖ కాన్సెప్ట్లో భాగంగా నైపుణ్యాల అభివృద్ధిపై నిర్వహించిన భవిత కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో మానవ వనరులను పెంపొందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఐటీఏ, డిప్లొమో, ఇంటర్మీడియట్ విద్యార్హత గలవారికి నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని పరిశ్రమలకు ఉపయోగపడేలా ఎకోసిస్టమ్ను తయారు చేశామని స్కిల్ డెవలప్మెంట్ సలహాదారు శ్రీధర్ రెడ్డి అన్నారు. స్కిల్ కాలేజీలన్నీ స్కిల్ హబ్స్ అని అసెంబ్లీలో 175 మంది అసెంబ్లీలు ఉంటే దాంట్లో 192 స్కిల్ హబ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 25 మంది పార్లమెంట్లో 28 స్కిల్ కాలేజీలు పెట్టడం జరిగింది. అంటే దీన్ని పెట్టడం మెయిన్ ఒక ఉద్దేశం అంటే అక్కడ ఇండస్ట్రీస్ని ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అసెంబ్లీ కాన్ఫరెన్స్లో ఆ ఇండస్ట్రీకి తగ్గట్టు ట్రైనింగ్ని ఇవ్వడం కోసము ఈ విధంగా ప్రతి పార్లమెంట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా ఒక ట్రైనింగ్ని ఒక ఇకో సిస్టమ్ని డెవలప్ చేశారు. ఇప్పుడే కాకుండా రాష్ట్రంలో ఇప్పుడు వరకు ఏపీఎస్టీస్ ద్వారా దగ్గర 10 లక్షల మందికి అకాడమిక్ దాంట్లోనూ నాన్ అకాడమిక్ దాంట్లో 2 లక్షల మంది ట్రైనింగ్ ఇస్తే 132,000 మందికి జాబ్స్ రావడం జరిగింది. మొత్తం మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ఇప్పుడు వరకు 3 లక్షల మందికి జాబ్లు ఇవ్వడం జరిగింది. విశాఖలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. మన నగరం విశాఖ నగరం అని చెప్పుకునేలాగా విశాఖ నగరం రూపుదిద్దుకున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే విశాఖపై తమ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి అభివృద్ధి చేస్తోందని స్పష్టం చేశారు. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా మేము కొత్త అనే ఒక భావన లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది మన అనే ఒక ఆలోచన కానీ భావన కానీ వచ్చే నగరము. ఇది చాలా తక్కువ నగరాల్లో ఈ భావన వస్తుంది. బెంగళూరు ఒకటి, హైదరాబాద్ ఒకటి, బాంబే ఒకటి, ఢిల్లీ ఒకటి, అటువంటి కోవుకు చెందిన నగరాల్లో విశాఖ ఒకటి. ఈరోజు మనం చాలా సంతోషంగా ముఖ్యమంత్రి గారి ప్లాన్ కూడా అందరూ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. రాబోయే కాలంలో మరి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గొప్ప నగరంగా అట్ ద సేమ్ టైం రాబోయే కాలంలో వివిధ పరిపాలనకు సంబంధించిన అన్ని రకాల అవసరాలు కూడా నగరంలో ఇక్కడనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా చక్కగా డెవలప్ చేసుకొని మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఖచ్చితమైన ఒక గొప్ప నగరం ఉంది. మనకు ఒక మంచి నగరం ఉంది.
ఒక సీ కోస్ట్ ఉంది, ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. మరి భారతదేశం మ్యాప్లో ఒక మంచి స్థానము ఉన్న విశాఖపట్నం నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోబోతున్నాం. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని కార్యక్రమంలో పాల్గొన్న యువతీ యువకులు అన్నారు. సీఎం తీసుకున్న చొరవ వల్లనే తమకు ఉద్యోగాలు వచ్చాయని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఊరు ప్రాంతాల నుండి వచ్చాం సార్, మాకు అవకాశమే లేదు చదవడానికి. అటువంటిది మేము స్కిల్ డెవలప్మెంట్లో DDU-GKY తరపు నుంచి మేము జాయిన్ అయ్యి మేము ఇక్కడి వరకు వచ్చాం సార్. మాకు శ్రీనిధి కంపెనీలోనే మాకు జాబ్ దొరికింది. చాలా సీఎం సార్ చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మాలాంటి వెనకబడిన ప్రాంతాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి మాది చిలకలపల్లి సార్, బల్జిపేట మండలం, పార్తీపురం జిల్లా. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎవరికి తెలీదు. ఫస్ట్ నేనే జాయిన్ అయ్యాను మా ఊరు నుంచి. శ్రీకాకుళం TTDCలో ట్రైనింగ్ తీసుకున్నా. మాది SMA గ్రూప్. 3 months ట్రైనింగ్ తీసుకున్నా. ట్రైనింగ్లో ఫుడ్ అకామిడేషన్ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే చూసుకుంది. ట్రైనింగ్ తర్వాత విజయవాడ మోన్స్ ఫిన్టెక్స్ ఇండియా లిమిటెడ్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూలో క్వాలిటీ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. ఇప్పుడు నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నామంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ వల్లనే. నా పేరు దీపికా మురుపాల. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంజనీరింగ్ తర్వాత నేను CDAPలో జాయిన్ అయ్యాను. సో అండర్ DDU-GKY సెమ్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. సో అక్కడ నాకు 4 months ఆఫ్ ఇంటర్న్షిప్ జరిగింది ఆన్ ఆటోమేషన్ అండ్ IIoT ద్వారా. ఆఫ్టర్ దట్ ట్రైనింగ్ నేను రాయల్ ఎన్ఫీల్డ్లో ప్లేస్ అయ్యాను. సో ఐఎమ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ నౌ. నా పేరు మానస. నేను మిలియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో ట్రైనింగ్ తీసుకున్నాను. 4 months ట్రైనింగ్. ఆఫ్టర్ దట్ నాకు ప్లేస్మెంట్ వచ్చింది. నేను మ్యాంగ్లూర్లో వర్క్ చేస్తున్నాను. అంత బాగానే ఉంది. స్కిల్స్ అన్నీ నేర్చుకున్నాను. అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుంటూ టాప్ క్లాస్ నగరంగా విశాఖను తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. ప్రపంచ పటంలో విశాఖను నిలబెట్టడానికి ఇప్పటికే పలు అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహించిన ఏపీ సర్కార్ ఇప్పుడు తాజాగా విజన్ వైజాగ్ను సగర్వంగా ఆవిష్కరించింది. దేశంలోని పలు ప్రాంతాల ప్రజలు నివసిస్తున్న విశాఖ అందరి విశాఖగా పేరు సంపాదించుకుంది. ఇతర ప్రాంతాలతో టాప్ క్లాస్ కనెక్టివిటీని కలిగి ఉన్న విశాఖను వచ్చే 10 ఏళ్లలో ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడానికి గాను 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులతో సీఎం వైఎస్ జగన్ విజన్ విశాఖను ఆవిష్కరించారు.